శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో తిథివార నక్షత్ర యోగకరణాలు మనందరికీ తెలియజేసే శుభతిథి అంశంలో నేటి వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ఉదయం 10:59 వరకు. తదుపరి అమావాస్య. శని నక్షత్రం మధ్యాహ్నం 3:15 వరకు. తదుపరి భరణీ నక్షత్రం. ఆయుష్మాన్ యోగం రాత్రి 9:05 వరకు. తదుపరి సౌభాగ్య యోగం. శకునికరణం ఉదయం 10:59 వరకు. తదుపరి చతుష్పాత్కరణం. నేటి వర్జ్యం ఉదయం 11:29 నుండి 12:59 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 12:21 నుండి 1:52 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:59 నుండి 11:45 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:28 నుండి 9:58 వరకు. ఇక నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్ర యోగకరణాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఉపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు కృష్ణ చతుర్దశి అనగా బహుళపక్షంలో వచ్చినటువంటి చతుర్దశి. అందున ఈనాడు మంగళవారం కలిసి రావడం చాలా విశేషం. దీన్ని సంప్రదాయంలో కృష్ణాంగార చతుర్దశి అని పిలుస్తారు. ఇది ఉపాసనకు చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈనాడు ఈ చతుర్దశి తిథికి అధిష్టానం ఈశ్వరుడైతే, మంగళవారం సమస్త మంగళాలు ఇచ్చేటటువంటి అంగారకుడు వారాధిపతి అయి ఉన్నాడు. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఈ చతుర్దశి నాడు అంగారకునికి అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, ముఖ్యంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు జన్మ లగ్నంలో 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు దోషప్రదంగా ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు విశేషించి కుజగ్రహ ఆరాధన చేయటం, కుజగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, కుజప్రీతిగా కందులు దానం చేయటం కూడా చాలా విశేషమని చెప్పబడుతుంది. కొన్ని ప్రధానమైనటువంటి శాస్త్రాల్లో కందులు ధాన్యం రాశిగా పోసి దానిపైన నిమ్మకాయను ఏర్పాటు చేసి దానిపైన అంగారకుణ్ణి ఆవాహన చేసి ఇతోధికంగా ఉపచారాలు చేసి ఎర్రని బట్టలో మూటగట్టి బ్రాహ్మడికి దానం ఇవ్వటం వల్ల కుజదోషం అనేది తొలగిపోతుందని శాస్త్రవచనం. ఈ కుజుడు కళత్ర కారకుడు, దీనితో పాటు రోగకారకుడు కూడా కుజుడే. కుజగ్రహ ఆరాధన చేయటం వల్ల రోగపీడ ఉపశమిస్తుంది అని శాస్త్రవచనం. ఇటువంటి అంగారకుడి ఆరాధన ఈనాడు చేయటం చాలా విశేషం. అందున కృష్ణాంగార చతుర్దశి నాడు విశేషించి వారాధిపతి కుజుడైనప్పటికీ కూడా శని బాధతో ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వరారాధన చేయటం వల్ల ఈ ఉపాసనకు అనుకూలమైనటువంటి కృష్ణాంగార చతుర్దశి ఫలం వల్ల శని బాధ నుండి కూడా విముక్తులవుతారు. అటువంటి కృష్ణాంగార చతుర్దశి నాడు అంగారకుడు యొక్క అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రపారాయణ చేసి సమస్త జనుడు కూడా సుబ్రహ్మణ్యుడి యొక్క కృపకు కూడా పాత్రుడై గ్రహదోషాల నుండి విముక్తులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం నేటికి లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలించబోతున్నాడో, ఏ రాశి వారికి ఏ రంగు వస్త్రాలను ధరించినట్లయితే అనుకూల ఫలితాలు లభించబోతున్నాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్టకర సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈనాడు బహుళ చతుర్దశి మంగళవారం, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషంలో రవి శుక్ర చంద్రులు, వృషభంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ బుధ రాహువులు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజున రుణాన్ని చేయడం ఏమాత్రం సరైనటువంటి అంశం కాదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోగలగాలి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలకి అవకాశం ఉంది.
ఉద్యోగస్తులు పైవారితో చిన్నగా వాగ్ వివాదాన్ని పడే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే మాట్లాడాలి. ఏదైనా సర్దుకుపోవడం మాత్రం చాలా మంచిది. కంటికి సంబంధించిన అనారోగ్యం కానీ ఉన్నట్లయితే లేదా పూర్వం నుండే ఉన్నట్లయితే ఓసారి వైద్య దర్శనాన్ని చేయడం చాలా ఉత్తమం. దైవానికి ఏదైనా ఆర్థికమైనటువంటి సహాయాన్ని సమర్పించుకోవలసి వచ్చినట్లయితే ప్రణాళికాబద్ధంగానే చేసుకోవడం మంచిది తప్ప ఇష్టం వచ్చినట్లుగా అనాలోచితంగా ఆ విధమైన విరాళాలను సమర్పించుకోవడం సరికానటువంటి అంశంగా ఉండవచ్చు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలమైన దైవం ఆంజనేయ స్వామి. వీరికి నేడు ఉత్తర ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ప్రయత్నాన్నైనా సరే చేయొచ్చు, అనుకూలిస్తుంది. కానీ విశేషమైన శ్రమ మీద మాత్రమే అయ్యే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులు చేసినటువంటి ప్రయత్నాలన్నీ అనుకూలంగానే ఉంటాయి. అయితే ఆశించినంతటి ఉత్తీర్ణత ఫలితం మాత్రం లభించకపోవచ్చు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పక ఫలించే అవకాశం ఉంటుంది. అయితే అవి సంతృప్తికరంగా వారికి అనిపించకపోవచ్చు. వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు, లాభాలే కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా ఖర్చుల పెంపుదల కారణంగా పెద్దగా లాభం మిగలకపోవచ్చు. కుటుంబంలో ఉండే స్త్రీజనం అంతా కూడా చాలా జాగ్రత్త అయినటువంటి మాటలతో నిదానంగా మాట్లాడేటువంటి కారణంగా కుటుంబంలో అశాంత వాతావరణం ఏమాత్రం ఉండకపోవచ్చు. విదేశానికి వెళ్ళాలనేటటువంటి మోజు పూర్తిగా తగ్గిపోతుంది కుటుంబంలో ఉండే సంతానానికి. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. వీరికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నీలం. వీరి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రోజంతా మధ్యమ విధానంతో గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఉద్యోగస్తులకి పై అధికారులతో విరోధము అలాగే అనుకూలత రెండూ ఉండకపోవచ్చు. మధ్యమంగానే వ్యవహారం నడుస్తూ ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీజనం ఏమాత్రము తొందరపాటుతనము లేకుండా వ్యవహరిస్తారు. ఇతరులకి రుణాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏమాత్రము కలిగి ఉండరు. అపకీర్తికి అలాగే అప్రతిష్టకి భయపడుతూ ఉంటూ ఉంటారు. కాబట్టి నిదానంగా మాట్లాడడాన్ని తప్పగా అభ్యసిస్తారు. ఈ రోజుకి ఆర్థికమైనటువంటి వనరు చక్కగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు చేయడానికి బాగా ఆలోచిస్తారు. ఎక్కడ వైద్యానికి సంబంధించిన ఖర్చులకి ఎక్కువతనం వస్తుందో అప్పుడు ఇబ్బంది పడవలసి వస్తుందో అని. కుటుంబంలో ఉండే అన్నదమ్ములు అపచెల్లెల మధ్య సయోధ్యభావం అంతంత మాత్రంగా ఉండొచ్చు. విదేశాల నుండి ఆహ్వానం రావచ్చు. వెళ్లకుండా ఉండడం తాత్కాలికంగా ఉత్తమం కావచ్చు. మిథున రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. వీరికి ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8 నేటికి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే అభివృద్ధి కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఎంత ప్రయాణం చేయొద్దు అనుకున్నప్పటికీ కూడా ప్రయాణాలు బాగా విశేషంగా లభిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా చిన్నదైనటువంటి సంఘర్షణ తప్పకపోవచ్చు. అయినప్పటికీ విజయం మీరితే అవుతూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి ధన నష్టం కొంత కలుగుతూ ఉండొచ్చు. చేసినటువంటి ప్రతి ప్రయత్నము కూడా వేరు విధమైనటువంటి ఫలితంతో ముగిసే అవకాశం ఉంది. కాబట్టి సిద్ధపడి ఉండగా తప్పదు. ఏవైనా సరే అనవసరమైన వాగ్వివాదాలు ఇతరులతో ఏర్పడినట్లయితే పరిష్కరించుకునే దిశగా రాజీ మార్గపు దిశగా వెళ్ళడం మంచి తప్ప వ్యతిరేక భావంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించేదాకా వెళ్ళడం ఏమాత్రం ఉచితం కాదు. అది ఇంట్లోనైనా సరే బయటైనా సరే. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం షిరిడి సాయి. వీరికి నేడు తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి అనుకూలించే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7 నేటికి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి దూకుడుతో ఉంటారు. స్త్రీజనంలో గట్టి ప్రోత్సాహం కనిపిస్తూ ఉంటుంది. ఏమాత్రము తగ్గుదలే లేనటువంటి స్థితిలో ప్రయత్నాలను చేస్తారు.
నిర్మాణాన్ని బాగా చేయడం కోసమని ఎక్కువ సొమ్ముని ఇంటి మీద ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఇంతకుముందే నిర్మితమైనటువంటి స్థలాన్నే కానీ కొనుక్కున్నట్లయితే దానికైనా సరే నవీకరణ కోసమని రెనోవేషన్ అంటారే, ఆ కొత్తదనం కోసమని విశేషమైన ఖర్చుని అప్పు చేసే అవకాశం గోచరిస్తుంది. ఇతరులైనటువంటి స్థలాలు ఏవైనా వీరి చేత దురదృష్టవశాత్తు అన్యాక్రాంతమే అయ్యుండి ఉన్నట్లయితే వెంటనే ఆ సమస్యని వీరికి వీరే పరిష్కరించడం మంచిది. లేని పక్షంలో వ్యవహారం వేరు తీరులో ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఉద్యోగం చేసే సంతానం పిలిచినట్లయితే ఆలోచించుకుని వెళ్ళడం ఉత్తమం. మంగళవారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. ఈ రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి వ్యతిరేకతాభావం లేకుండా ప్రవర్తిస్తారు. ధార్మికంగా మాత్రమే వ్యవహరిస్తారు. 1-2 మార్లు వీరి ప్రవర్తనలో వీరికే భయం గోచరిస్తుంది తప్ప ఎదుటి వారి మీద దూకుడుతనాన్ని ఏమాత్రము ప్రదర్శించరు. అనుకున్నటువంటివన్నీ కూడా పెట్టుబడులు అధికమైనటువంటి మొత్తంలో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా తిరిగి తీసుకునే ఆలోచన వీరికి ఉండదు. ప్రతిభా పురస్కారాల కోసమని విద్వాంసులైనటువంటి వారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ప్రయత్నాల్ని చేస్తారు. కానీ ఫలితం మాత్రం ఉండకపోవచ్చు. మధ్యమైనటువంటి ఫలితాలతోనే విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు పెద్దగా ఈనాటికి ఫలించే అవకాశం లేదు. కన్యారాశి వారికి అనుకూలించే దైవం నేటికి మంగళవారం సందర్భంగా వీరాంజనేయ స్వామి. తూర్పు దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. వీరికి అనుకూలించే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికంగా బాగా ఉంటారు. ఉద్యోగపరంగా దూరపు ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం గోచరిస్తోంది. బదిలీ అయినటువంటి ఆ సందర్భంగా పై అధికారులు కానీ ప్రార్థించినట్లయితే వారి అనుమతికి లోబడి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అహంకార భావంతో వారిని అడగడానికి వెనుకాడే అవకాశం కూడా గోచరిస్తుంది. కళాశాలలో మంచి వాటిలో ప్రవేశాన్ని పిల్లలకి కావాలని ఆలోచిస్తారు. ఆర్థికమైనటువంటి ఫీజు ఎక్కువైనప్పటికీ కూడా ఏమాత్రము వెనుకాడకుండా చేసుకోగలుగుతారు. న్యాయస్థానంలో అభియోగం అనుకూలమైనటువంటి దిశగా పరిష్కృతం అవుతుంది. ఆనందంగా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం సాక్షాత్తు శంకరుడు. వీరికి నేడు ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శ్రమ ఏమాత్రమూ లేకుండా విజయాన్ని సాధించగలుగుతారు. స్వదేశానికి రావాలనేటటువంటి ఆ అన్ని ప్రయత్నాలని చేసుకున్నప్పటికీ కూడా స్వదేశానికి రాకుండానే అన్ని సమస్యలు పరిష్కరింపబడడం పట్ల చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. వృత్తిని పెంచాలని ఆలోచిస్తారు. అది నేటికి మాత్రం సాధ్యం కాకపోవచ్చు. వ్యాపారాన్ని విస్తృతపరచాలి అని అనుకుంటారు. అది కూడా నేటికి మాత్రం సాధ్యం కాకపోవచ్చు. ఇతరులతో సంప్రదింపులు జరుగుతూ మధ్యవర్తిత్వంతో ఒక సమస్యని పరిష్కరించుకోవాలనే ప్రయత్నాన్ని చేస్తారు. అది నేటికి మాత్రం అనుకూలించకపోవచ్చు. లేదా అనుకూలించిన అనుకూలమైనటువంటి తీరుగా ఆ ఆలోచన ఉండకపోవచ్చు. ఎదుటివారి ఆలోచన. ఏ విధమైనటువంటి పెట్టుబడిని ఎక్కడా పెట్టడం అంత ఉత్తమం కాదు. రుణాన్ని తీసుకుని పెట్టుబడి పెట్టడం మరింత బాధాకరం కావచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. వీరికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశానికి రావాల్సిన అవసరమే లేకుండా అన్నీ సుఖంగా సాధింపబడే అవకాశం గోచరిస్తోంది. తాము చేసేటటువంటి వ్యాపారంలో పెట్టుబడిని పెట్టాలి అని ఆలోచించి పెట్టుబడి విషయంలో నలుగురిని సంప్రదించడం కోసం కొద్ది వెనుకాడే అవకాశం గోచరిస్తోంది. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో మెళకువలు బాగా తెలిసినటువంటి కారణంగా సర్వత్ర విజయలాభమే వీరికి సిద్ధిస్తూ ఉంటుంది.
కుటుంబంలో ఆగ్రహ ఆవేశాలు వీరికి ఉన్నప్పటికీ కూడా ఇతరులతో మాట్లాడే సందర్భంలో అనుకూలతా భావంలోనే ఉండే కారణంగా ఏ విధమైనటువంటి అశాంతము గోచరించదు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యాన్ని పరిశీలించుకు చూసుకోవాలి. విరోధానికి దూరంగా ఉండగలగాలి ఈ రాశివారు ఈ రోజున. మంగళవారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. పశ్చిమ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు పసుపచ్చన. వీరి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ కూడా సొంతంగానే నిర్ణయం చేయాలి అని అనుకుంటారు. కుటుంబంలో ఉండే వృత్తి పట్ల ఆదాయం బాగా పెరిగేలాగా చూస్తారు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. అయితే అసంతృప్తి అనేటువంటి ఆలోచనే లేకుండా ఉండగలుగుతారు. ఎక్కడికక్కడ లాభాపేక్షతోనే వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి కారణంగా వ్యాపారము పుష్కలంగా ఉంటుంది. ఆర్థికంగానూ అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. ఎవరితోనూ విరోధాన్ని పెట్టుకోరు. ఉన్నటువంటి విరోధాన్ని పొడిగించుకునే ఆలోచనతోనే ఉండరు. వ్యాపారాన్ని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆదాయం మాత్రం మధ్యమంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారికి కలిసొచ్చే దైవం సరస్వతీదేవి. ఉత్తర దిక్ ప్రయాణం వీరికి నేడు అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. వీరికి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సకాల నిద్ర భోజనాలు కూడా ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలని వినోదం కోసం విహారం కోసం చేసే అవకాశం గోచరిస్తోంది. ఇది సరైనటువంటి వినోద విహార కాలం కాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ముఖ్యంగా వాతావరణపు మార్పు ఉండేటటువంటి కారణంగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం బాగా గోచరిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యవంతులు వృద్ధులైనటువంటి వారిని పట్టించుకోవడం లేదనే అపకీర్తికి పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం. కుంభరాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి నేడు అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. వీరికి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండకపోవచ్చు. తండ్రి మాటని మాత్రమే పాటించాలనేటటువంటి ఆలోచనతో స్త్రీజనం ఉండొచ్చు. తల్లి మాత్రమే వినాలనేటటువంటి ఆలోచనతో పురుషులు ఉండొచ్చు. అనవసరమైన సంఘర్షణ లేకుండా ఉండేలా తల్లిదండ్రులు సరిచేయడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ రోజున ఏ పనైనా సరే ఆలోచన చేసి మాత్రమే చేయాలి. మంగళవారం సందర్భంగా మీనరాశి వారికి అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. వీరికి దక్షిణ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 4. ఇవి నేటికి ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా సరే బహుళపక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. సూర్యగ్రహణం రోజు చేసే స్నానానికి దానానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈరోజు చేసే స్నానం కానీ దానం కానీ అంతటి విశేషమైన ఫలితాలను కలిగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. కాబట్టి ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలను కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి.
స్నానం చేసిన తర్వాత 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా ప్రత్యేకంగా స్నానం చేయటం, దానం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు పితృతర్పణాలు నిర్వహించడం ద్వారా పితృదేవతలు కొన్ని వేల సంవత్సరాల పాటు ఉన్నత లోకాలను చేరతారు. అలాగే ఈరోజు దేవతలకి, పితృదేవతలకి తర్పణాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా కృష్ణ అంగారక చతుర్దశి రోజు మినుములు దానమిచ్చినా, ఎవలు దానమిచ్చినా నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యమధర్మరాజును స్మరించుకుంటూ యమధర్మరాజుకి తర్పణం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. యమతర్పణం ఎలా ఇవ్వాలంటే, ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీటిని దక్షిణ దిక్కు వైపు విడిచిపెడుతూ యం యమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా యమధర్మరాజుకు తర్పణం విడిచిపెట్టడం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కృష్ణ అంగారక చతుర్దశి రోజు సూర్యుడికి ఇచ్చేటటువంటి అర్ఘ్యం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి సూర్య భగవానుడికి ప్రియమైన విధంగా రాగి పాత్రలో జలం తీసుకొని ఆ జలంలో కొన్ని ఎండుమిరపకాయ గింజలు, ఎర్రటి పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి 12 సార్లు సూర్యుడిని స్మరిస్తూ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్తూ తూర్పు వైపు కింద ఒక పళ్ళెంలో అర్ఘ్యాన్ని విడిచిపెట్టి ఆ పళ్ళెంలో నీటిని ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, యమధర్మరాజుకి తర్పణం ఇవ్వటం ద్వారా కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఏ కొద్ది దానం ఇచ్చినా కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు దానాలు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ విధి విధానాలు పాటించండి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. రేపు చైత్ర బహుళ అమావాస్య తిథి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.